హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కూర్చోండి, ఆహ్వానించింది శాంతమ్మ గారు. కూర్చోవడానికి ఏమి లేండి అని క్షణమాగి మీరా ఉందా అని అడిగింది. శాంతమ్మ గారిని ఏదో అడగడానికి అప్పుడే అక్కడికి వచ్చిన మీరా ఆవిడని చూసి టక్కునాగిపోయింది. వెంటనే వెనక్కి వచ్చేయిపోయింది. సరోజినీదేవి లేచి ఒక్క అంగలో వచ్చినట్టుగా లేచి వచ్చి మీరా జబ్బ పట్టుకుంది. ఆవిడ చేసిన ఆ చర్యకు మీరాతో పాటు శేఖరం, శాంతమ్మ గారు కూడా తెల్లబోయారు. మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది ఆవిడ, నీకు అక్క ఉండేదా? హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడింది నీకు అక్క? వాడు ఆ కుర్రాడు నీ కొడుకే కదూ? ఇంకా ఇక్కడ పిల్లలకు ఆయానని చెప్తావా? ఎందుకు ఆవిడని అంత క్షోభ పెడతావు? సరోజినీదేవి రొప్పుతోంది. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లు క్షణంసేపు ఆగింది. శేఖరానికి పరిస్థితి అర్థమైపోయింది. శాంతమ్మ గారు గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి ఆవిడ భుజం మీద చేయి వేస్తూ, ఇలా కూర్చోండి, మీరా కేసి తిరిగి మీరా కాఫీ తీసుకురా అంటూ సరోజినీదేవి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఇప్పుడు నేనేం తీసుకోనులేండి, ఆవిడ పరిస్థితిని చూస్తే నాకే ఇలా ఉందే. ఆ తల్లి బాధ ఇంకా చెప్పక్కర్లేదు. కాంతమ్మకు వచ్చిన బాధ తనదేనన్నట్టు కాంతమ్మ మీద ఏగవాలితే తను భరించలేనట్లు అంది. ఏమిటండి అంతా అయోమయంగా అనిపించగా అడిగింది శాంతమ్మ గారు. మీకు తెలియదా అంటూ తల్లి కొడుకుల కేసు చూసింది. అసలు సంగతి తను చెప్పేద్దామా అన్నంత ఆవేశం వచ్చింది శేఖరానికి. ఎలాగో పల్లబిగవును నిగ్రహించుకున్నాడు. ఈ కోపంలో మీరా ఏ అఘాయిత్యానికైనా పాల్పడితే అందుకే అతను పెదవి పిప్పలేదు. కాంతమ్మకి మీరా ఒక్కతే కూతురు. మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. నేను ఇందాక చూడ్డానికి వెళ్ళాను. దబ్బపండులా ఉన్నాడు, ఏడాది పిల్లాడు. ఎవరని అడిగితే తన పెద్ద కూతురు కొడుకని, బిడ్డను కని కూతురు చనిపోయిందని చెప్తోంది. అందరికీ అలానే చెప్తోందట. అవును, అంతకన్నా ఏం చేస్తుంది? అందుకే అంత హఠాత్తుగా మకామెత్తేశారు. ఊరంతా గుప్పుమంది. ఏమిటా అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది ఆవిడ. శాంతమ్మ గారు స్థానువులా కూర్చుంది. శేఖరం వరండాలోకి వచ్చాడు. అప్పిని పిలిచి నెమ్మదిగా, అమ్మాయి గారు వెడుతోంది, నాకు చెప్పు అన్నాడు. వెడుతోంటే చెప్పు అని. సరేనండి అంది అప్పి. ఇక్కడే ఉండి చూస్తూ ఉండి వెళ్ళు అని చెప్పి మళ్ళా లోపలికి వచ్చాడు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదండి బాబు. మీరా సంగతి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ పిల్ల చేసిన పనికి బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని తల్లి ఈ మారుమూల దొంగ బ్రతుకుతోంది పాపం. కాంతమ్మ మీద సానుభూతి వ్యక్తం చేసింది. అప్పి మీరాని కాఫీ తీసుకురమ్మను అని శాంతమ్మ గారు పిలిచింది. నాకు ఇప్పుడేం వద్దండి అని శేఖరం కేసు తిరిగి, మీరు అలా అయిపోయారేమిటి, కూర్చోండి అంది. మీరా అసలు సంగతి తెలిసి శేఖరం అలా అయిపోయాడని ఆ ప్రమాదం తనే తప్పించినట్లు అనుకోసాగింది. వీళ్ళని గోతులోకి దింపుతామని ఆ తల్లి కూతుళ్ళు ప్లాన్ వేశారు. లేకపోతే బిఏ చదివి వంట మనిషిగా చేరుతుందా? ఈ పల్లెటూళ్ళలో ఉంటుందా? అసలు శేఖరం మీరా మీద దృష్టి పెట్టుకునే జ్యోతిని కాదంటున్నాడు. ఇప్పుడు ఈ ఊరు రావటం ఎంత మంచిదైంది. ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు, అడిగి మరీ చేసుకుంటాడు అనుకుంది సరోజినీదేవి. మీరా తను తీసుకురాకుండా అప్పి చేత కాఫీ పంపించింది. శాంతమ్మ గారికి సిగ్గేసింది. అప్పి చేత పంపించినందుకు ఆవిడ ఏమనుకుంటుందోనని శేఖరం వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. అతని బుర్ర బొత్తిగా పనిచేయటం లేదు. శేఖరం అలా వెళ్ళగా చూసి సరోజినీదేవి అంది, ఇలాంటి వాళ్ళను కొంపలో ఉంచుకోకూడదండి, మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు సరే అంటే నేను హైదరాబాద్ నుంచి మంచి పని మనిషిని పంపుతాను. అయినా ఏమిటో కొడుకు పెళ్లి చేసి హాయిగా సుఖపడకుండా ఏదో చనువు కొద్దీ అనేస్తున్నాను, ఏమీ అనుకోకండి వదిన గారు. మొదటిసారిగా వరుస కలుపుతూ ఆవిడ చేతులు అందిపుచ్చుకుంది. ఇప్పుడు సరోజినీదేవిని ఆవిడ మాటల తీరు చూస్తే అంత గంభీరంగా ఉండేది ఈవిడేనా అనిపిస్తుంది. అది వరకు ఆవిడ్ని ఎగురున్న వారికి ఎవరికైనా. సరోజినీదేవి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు ఉండండి అని ఎంత చెప్పినా మధ్యాహ్నం వస్తామని వెళ్ళిపోయింది. శేఖరం ఉండమనలేదు. ఆవిడ వెళ్ళిపోతే బాగుండునని తపస్సు చేస్తున్నవాడిలా నిలబడ్డాడు. కోటేశ్వరరావు జ్యోతిని తీసుకుని పక్క ఊరిలో ఆయన తరపు బంధువులుంటే వెళ్ళాడు. సరోజినీదేవి రానంది, అయినా బలవంతం చేయలేదు ఆయన. శాంతమ్మ గారికి అంతా అయోమయంగా అనిపించసాగింది. అరుణ్ కూడా చెప్పింది మీరా ఒక్కతేనని. నిజంగా అక్కగారే ఉంటే మీరా ఎందుకు చెప్పదు? ఇందులో రహస్యంగా దాచుకోవలసింది ఏముంది? సరోజినీదేవి చెప్పింది నిజమే అనిపించింది శాంతమ్మ గారికి. మళ్ళీ అంతలోనే మీరా అలాంటి పిల్లలా అనిపించదే. మరి ఈ విషయం రహస్యంగా ఎందుకు ఉంచినట్టు? అరుణ్ కూడా మీరాను అంత హఠాత్తుగా వచ్చేసారేమని అడిగింది. సరోజినీదేవి అదే అడిగింది. చిన్నబాబు కొడుకుని పిలిచింది. ఏమిటమ్మా అంటూ వచ్చేశాడు శేఖరం. తల్లి ఎందుకు పిలిచిందో ఏమంటుందో అతనికి తెలుసు. అతని తలంతా దిమ్ముగా ఉంది. వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. మీరాను చూస్తే అలాంటి పిల్లలా అనిపించదు కానీ ఆవిడ చెప్పిన దాంట్లో కూడా అతిశయం అనిపించటం లేదురా, నాకు చాలా చిత్రంగా ఉంది అంది.
మనకి తెలియని విషయాల గురించి మనమేమీ మాట్లాడొద్దమ్మా భారంగా అన్నాడు. అరుణ కూడా మీరా ఒక్కతేనని చెప్పింది కదరా, నిజంగా అక్కగారుంటే మీరు దాచవలసిందేముంది మీరా? శేఖరం మాట్లాడలేదు. అందుకే తల్లిని ఇక్కడికి తీసుకురాలేదు. అరుణ వస్తానంటే కూడా నువ్వేం వస్తావు, మా అమ్మనే తీసుకొస్తాను అనేది. ఇవన్నీ మనకేం తెలుసు? మీరాని ఇంట్లో ఉంచుకుంటే సరోజినీదేవి అన్నట్టుగా ఎలాంటి అపవాదులు వస్తాయోనని అనుకోకపోలేదావిడ. నువ్వు ఆవిడనేమీ అడక్కమ్మా, మనకెందుకు అన్నాడు శేఖరం. వీధిలో కారు ఆగిన శబ్దమైంది. ఈ సంగతి విని కోటేశ్వరరావే వచ్చి ఉంటాడు అనుకున్నాడు శేఖరం. లేచి యువతలకొచ్చాడు. వచ్చిన ఆయన్ని చూస్తూనే అతను సంభ్రమంగా అన్నాడు తల్లితో, అమ్మా ఎవరొచ్చారో చూడు. ఎవరు అంటూ ఆవిడ లేచి వచ్చింది. వచ్చిన ఆయన్ని చూస్తూనే గబగబా ముందుకెళ్ళి ఆయన చేతులు పట్టుకుంది. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ వచ్చిన ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళకు దయ కలిగింది మామయ్యకు. నవ్వుతూ పలకరించాడు శేఖరం. వచ్చిన ఆయన శాంతమ్మ గారి మూడో అన్నగారు. ఆ అన్నగారంటే ఆవిడికి ప్రాణం, చెల్లెలంటే ఆయనకు అంతే. ఉన్న ఇద్దరు అన్నగారుల దగ్గర కన్నా ప్రకాశం గారి దగ్గరే శాంతమ్మ గారికి చనువు ఎక్కువ. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటారు. మనసులో బాధను దించుకుని కొంత ఉపశాంతిని పొందుతారు. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి కళ్ళు ఒత్తుకుంటూ అందావిడ. బొత్తిగా అలా అయిపోయావేమిటి శాంత, ఒంట్లో కులాసాగా ఉంటుందా ఆప్యాయంగా అడిగారాయన. అదే కులాసా, కూర్చో, ఎక్కడుంటావో ఒక్క ఉత్తరం కూడా రాయవు కదా. అన్నగారి పక్కన కూర్చుంటోంది. ఎక్కడుంటే ఏమే, నేను రాయిలా ఉంటాను. అరుణ అత్తగారింటికి వెళ్ళిపోయిందటగా. అవునరా అన్నయ్య, వాళ్ళకి నెలలో కదపటమే ఆచారమట. ఏమంటాం, ఇందిర దగ్గరికి వెళ్తావా, కులాసాగా ఉందా? సారీ, ఇంద్రి దగ్గరికి వెళ్ళావా, కులాసాగా ఉందా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. నీకో పెద్ద పని అప్పచెప్పుదామని వచ్చేనే. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శేఖరం లోపలికి వచ్చాడు. మీరా చలనం లేనట్టుగా నుంచింది. శేఖరానికి చాలా బాధ అనిపించింది. మీరా మృదువుగా పిలిచాడు. పరాగ్గా ఉన్న మీరా ఉలిక్కిపడింది, కానీ ఇటు తిరగలేదు. మా మామయ్య వచ్చాడు, కాఫీ కావాలి. మీరా నుంచున్న చోటు నుండి కదిలింది. శేఖరం యువతలకొచ్చేశాడు. నేను చేసే పనేముందిరా అంటున్న శాంతమ్మ గారు కొడుకు లోపల నుంచి రావటం చూసింది. అప్పి ఉందిగా, మీరాని కాఫీ తీసుకురమ్మని చెప్పమను అంది. మీరా ఉలిక్కిపడ్డాడు ప్రకాశం గారు. మీరా ఎవరు, చెల్లెల్ని అడిగాడు. ఆవిడ ఏం మాట్లాడలేదు. అది వరకు మళ్ళీ మీరా గురించి అభిమానంగా ఆవిడ నోటి వెంట మాట రాలేదు. అలా అని మీరాను తీసిపారేసినట్టుగా వంట మనిషి అని చెప్పలేకపోయింది. అప్పి అక్కడెక్కడా లేకపోవడంతో మీరా కాఫీ తీసుకురాక తప్పలేదు. శాంతమ్మ గారు ఒక్కసారిగా యువతలికి వస్తే నేను వెడుతున్నాను అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోదామని ఒగ్గబెట్టుకుని నిలబడింది. ఇంతట్లో అతిథి వచ్చాడు. ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీరా వంట ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇంకా శాంతమ్మ గారు ఏమన్నా వినదలుచుకోలేదు. ఆనాడు తల్లి మాట వినకుండా ఇక్కడ చేరినందుకు ఎంతైనా చింతిస్తోంది మీరా కాఫీ తీసుకొచ్చింది. అక్కడ దగ్గరగా టీపాయ్ లేదు. కింద పెట్టాలా వద్దా అన్నట్టుగా ఆగిపోయింది. మీరాకేసి క్షణం సేపు చూసి చూపు తిప్పుకుంటూ తనే మీరా చేతిలోంచి కాఫీ కప్పు అందుకుని అన్నగారికి అందించింది. ప్రకాశం గారు చెల్లెలి చేతిలో నుంచి యాంత్రికంగా అందుకున్నాడు మీరానే చూస్తూ. మీరా వెళ్ళిపోయింది. ఎవరు ఈ అమ్మాయి? మీరా రూపం ఆయన కళ్ళ ముందు ఇంకా చెదిరిపోలేదు. అదే పోలిక. మీరాబాయమ్మ. ఆయన హృదయం పదే పదే ఘోషిస్తోంది. ఈ మధ్య నాకు బొత్తిగా బాగుండలేదులే అన్నయ్య. కాఫీ కూడా కాచుకోలేని పరిస్థితిలో పడిపోయాను. ఈ అమ్మాయిని పెట్టుకున్నాను అంది. తల్లిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది శేఖరానికి. బాధగా చూశాడు. మీరా ఏమిటి? మీరాబాయ, మనలో ఈ పేరు కొత్తే. అదేదో తేల్చుకుందే, మంచినీళ్ళు కూడా ఎక్కేలా లేదా ఆయనకు. ముందు కాఫీ తీసుకో, నాకేదో పని చెప్తానన్నావు అంటూ మాట మార్చేసింది. ఇందిరకు ఏదో మాసమట శాంత, దాన్ని తీసుకొచ్చి నేనేం చేయగలను చెప్పు? పైపొచ్చు మా అందరికీ అదే చేసి పెట్టాలి. వదినలిద్దరూ తీసుకురా, మేమున్నాము అని మాట వరుస కన్నా అనలేదు. పైగా వదిన ఏముందో తెలుసా? ఏమంది? అక్కడే ఉంచేయి, వాళ్ళే పోసుకుంటారు అని సలహా ఇచ్చింది. నీకు అప్పచెప్పుదామని వచ్చాననుకో, నిన్ను చూస్తుంటే పెద్ద వదిన చెప్పిందే మంచిదేమో అనిపిస్తోంది. ఇంత నీరసంగా ఉన్నావు. నిన్ను ఇబ్బంది పెట్టలేదు శాంత. గ్లాసు కింద పెట్టేస్తూ అన్నాడు ఆయన. నాకేం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండరా? దానికి పురుడు నేను పోస్తాను. మొదట కాన్పు కన్నా తీసుకురాకపోతే దాని మనసు బాధపడతా. కానీ ఒక్క షరతురా అంది శాంతమ్మ గారు. ఏమిటే? నవ్వుతూ అడిగారు ఆయన. నువ్వు ఇక్కడ ఉండాలి. బాగుంది. నేనుండి చేసేదేముంది? తిండి దండగా, చాకరీ దండగాను. ఇంకా జీవితాంతం ఇలా దేశాలు పట్టి తిరుగుతుంటావా? ఇందిర ఆడపిల్ల, ఏదో పెళ్లి చేశావు, అత్తగారింటికి వెళ్ళింది. ఆ ఇద్దరు మగపిల్లల దగ్గర ఉండక ఏమిట్రా? చిన్నాడు దుడుగ్గా తయారయ్యాడట. తల్లి చిన్నప్పుడే కరువైంది. నువ్వు ఇలా దేశాలు బట్టి తిరుగుతున్నావు. ఇంకా వాళ్ళకి ఎవరు భయం ఉంటుంది?
వాళ్ళిద్దరూ మాటల ధోరణిలో ఉన్నారు. శేఖరం లేచి వరండాలోకి వచ్చాడు. మళ్ళీ లోపలికెళ్ళాడు. మీరా ఇందాకటిలాగే నుంచునుంది. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. మీరా నెమ్మదిగా పిలిచాడు. మీరా కొద్దిగా ఇటు తిరిగి, నేను వెడుతున్నాను, ఆవిడ వస్తారేమో చెప్పి వెళ్దామని ఉన్నాను అనేసి ముందుకు వెళ్ళబోయింది. శేఖరం మీరా వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపేశాడు. చీ అంటూ చెయ్యి విదిల్చుకొట్టింది, కానీ అతను వదలలేదు. మీరా, నాతో కలిసిన జీవితం ఈ అపవాదులన్నింటికన్నా ఘోరమా? మీరా, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే అమ్మకు చెప్తాను. అతని గుండె దడదడలాడింది. ఈ అపవాదులు తప్పించుకోవటానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? అది ఈ జన్మలో జరగని పని. తనంటే మీరాకి ఎంత అసహ్యమో ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది. అయినా అతను దాన్ని ఎదుర్కొన్నాడు. ఒక్క తప్పుకి ఇంత శిక్ష? కాటేయబోయిన సర్పములా కస్సుమని తలెత్తింది మీరా. ఏ తప్పు చేశారని నాకింత శిక్ష వేశారు? మీరా ఈ మాట అడగలేదు. కస్సుమన్న ఆ కళ్ళల్లో శేఖరానికి ఆ ప్రశ్న కనిపించింది. క్షణంలో సగం సేపు మీరా కళ్ళల్లోకి సూటిగా చూడలేక చూపులు మరల్చుకున్నాడు. మళ్ళా వెంటనే మృదు గంభీరంగా అన్నాడు అతను. మీరా, జరిగిందంతా మర్చిపో. అమ్మకి ఇప్పుడే చెప్తాను, మీ అమ్మగారికి చెప్తాను. శవాలతో మాట్లాడాలని ఉంటే అలాగే చేయండి. నీ మొండితనం నీదేనా? ఒకళ్ళు చెప్పటం వినటం లేదా? ఇంతవరకు నీ అనుమతి కోసం చూశాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, దృఢంగా పలికాడు. నా ఒంట్లో ఊపిరి ఉండగా జరగని పని. శవానికే మీరు అయ్యగారు అంటూ వచ్చిన అప్పి శేఖరం చేతిలో మీరా చేయి చూసి నోరు తెరుచుకుని వచ్చిన పని మర్చిపోయి అలాగే నిలబడిపోయింది. చప్పున మీరా చేయి వదిలేశాడు శేఖరం. ఇటు తిరుగుతూ ఏమిటి అన్నాడు కొంచెం విసుగ్గా. ఎవరో వచ్చారండి అని చెప్పి ఒక్క పరుగులో వెళ్ళిపోయిందది. శేఖరం మళ్ళా మీరా కేసు తిరిగాడు. మీరా పట్టుదలతో పంతాలతో మంచిని గుర్తించకుండా ప్రవర్తించటం ఎవరికీ మంచిది కాదు. నిదానించి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అనేసి వెళ్ళిపోయాడు. శేఖరం వెళ్ళిన 5 నిమిషాలకు అప్పి వచ్చి అమ్మగారు రమ్మంటున్నారండి అని చెప్పి వెళ్ళిపోయింది. మీరా గుండెలు దడదడలాడాయి. నిలబడ్డ చోటు నుండి ఒక్క అడుగు కూడా కదపలేకపోయింది. మళ్ళా 2-3 నిమిషాల తర్వాత అమ్మగారు పిలుస్తున్నారండి అని చెప్పింది అప్పి. మీరా నెమ్మదిగా కదిలి వచ్చింది. కళ్ళెత్తి శాంతమ్మ గారి కేసు చూసింది. ఆ కళ్ళల్లో అది వరకులా ఆప్యాయత, ఆదరణలకి బదులు నిజమా మీరా అన్న ప్రశ్న కనపడుతోంది. మీరానే పరీక్షగా చూస్తున్న ప్రకాశం గారి ఎవరి అమ్మాయివమ్మా ఆప్యాయంగా పలకరించారు. ఎవరి అమ్మాయిని చెప్పాలి, అందుకే మౌనంగా ఉరికింది. మీ అమ్మ పేరేమిటి మళ్ళీ అడిగారాయన. కాంతమ్మ. ఆయన నుండి చూపులు త్రిప్పుకుంటుంది. ఆయన అధోలా అయిపోవటం ఆయన నుండి చూపులు మళ్లించుకున్న మీరా కానీ, మీరానే పరీక్షగా చూస్తున్న శాంతమ్మ గారు కానీ గమనించలేదు. మీరా బాయమ్మ గారు, ఆవిడ నీకేమవుతారు, ఏ కాంతమ్మో తేల్చుకోవాలని అడిగారు ఆయన. ఆయన గొంతు చిన్నగా వనకటం కూడా ఎవరూ గమనించలేదు. ఈ ప్రశ్నలు అడగటానికా పిలిచింది? మనసులోని విసుక్కుంది ఆవిడ. మా బామ్మగారేనండి, ఆవిడ పోయింది. మళ్ళా ఆయనేం అడగక్కర్లేకుండా చెప్పింది. ఆవిడ పోయిందా? నీరసంగా వెనక్కి జార్ల పడుతూ అన్నాడు. ఏమిటి, మీరా సంగతి అన్నయ్యకు కూడా తెలుసా? మీరా తండ్రి పేరు అడిగితే అదోలా పెట్టింది మొహం. మీరా పుట్టుకు కూడా అంతేనేమో. ఎంతో మంచి పిల్ల అనుకున్న మీరా గురించి ఒక్కరోజులో ఎన్ని తెలుస్తున్నాయి అనుకుంది శాంతమ్మ గారు. వంకాయ కారం పెట్టి కూర వండి ముద్దపప్పు చేయి, ములక్కాడ అది వేసి పులుసు పెట్టు మీరా అని అనడానికి ఆవిడకు మనసొప్పలేదులా ఉంది. మా అమ్మ లేవలేదమ్మా, మధ్యాహ్నం వచ్చి చెప్పకుండా వచ్చాను. బాబు వచ్చి రమ్మన్నారని చెప్తే వచ్చాను. ఇంకా నాకు రావటానికి కుదరదమ్మా వినయంగానే చెప్పింది. శాంతమ్మ గారికి కోపం వచ్చింది. హఠాత్తుగా మానేస్తే ఎలా? నాకు ఒంట్లో బాగుండలేదని తెలిసి కూడా నిన్న చెప్పకుండానే వెళ్ళావు. ఆవిడ నెమ్మదిగానే అన్న ఆ స్వరంలోని మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మీరా మాట్లాడలేదు. నేను జానకిని కనుక్కుంటాను, వాళ్ళ పిన్ని ఉన్నదేమో, అంతవరకు నువ్వు మానేస్తే కుదరదు. ఆవిడ ఈరోజు కులాసాగా ఉంటే మీరా రావటానికి కుదరదమ్మా అనగానే సరే అనేదే. అసలే లేచే ఓపిక లేదు. దానికి తోడు రాక అన్నగారు వచ్చాడు. మీరా ఏదో అనబోతుంటే బాచి వచ్చాడు. అక్క అని ఆగిపోయాడు. అతని ముఖం చూస్తే ఏదో జరిగినట్లుగా ఉంది. మీరా 4-5 అడుగులు ముందుకు వేసి, ఏమిటి బాచి? అమ్మగారు పడిపోయారు, ఇప్పుడే లేచి కూర్చున్నారు, కంగారు లేదు, నిన్ను రమ్మన్నారు అన్నాడు. శాంతమ్మ గారి కేసు చూసి తిరిగి నేను వెడుతున్నానండి అనేసి బయటకు వచ్చేసింది. మీరా బాచి వెళ్ళిపోయాక పడిపోవడం ఏమిటి, ఫిట్స్ వస్తాయా అని అడిగారు ప్రకాశం గారు. మీరా వాళ్ళ గురించి అంతా తెలుసుకుంటే గానీ ఆయన ప్రాణానికి శాంతి కనిపించేలా లేదు. ఏమిటో ఇంతవరకు ఈ అమ్మాయి బుద్ధిమంతరాలనుకున్నాను. పెళ్లి కాలేదు, ఏడాది పిల్లాడు ఉన్నట్ట ఇంత క్రితమే తెలిసింది. ఈ అమ్మాయికి తండ్రి ఉన్నాడో చచ్చాడో తెలియదు. ఎవరిని నమ్మడానికి లేదు. ఇలా ఉన్నాయి రోజులంటూ లేచిందావిడ. అప్పటికే పొద్దెక్కిపోయింది. వంట ఎప్పటికవును అనుకుంటూ. చిన్నబాబు ఏడి, నేను స్నానం చేసి వస్తారా? పొద్దెక్కిపోయింది, ఇంకా వంట చేస్తుందనుకున్నాను అని లోపలికెళ్ళింది ఆవిడ. ఈ మాటలు ప్రకాశం గారికి ఏం వినపడలేదు. కాంతమ్మ, మీరాబాయమ్మ వాళ్ళే ఎందుకు కాకూడదు? ఆయన గుండె దడదడా కొట్టుకుంటుంది.
సోఫాలో వెనక వాళ్ళు అలాగే కూర్చుండిపోయారాయన. మీరా కంగారుగా లోపలికి అడుగుపెట్టింది. తల్లి ఆతృతగా తల్లిని ఎలా ఉందమ్మా అని అడిగిపోయి ఆవిడ అవతారం చూసి వెనక్కి తగ్గింది. ఆవిడ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఆవిడ ఎంతో ఆవేశాన్ని, ఆవేదనను అతి ప్రయత్నం మీద నొక్కి పెట్టిందని ఆవిడ ముఖమే చెప్తోంది. బాచి కూడా ఉండటం వల్ల ఆవిడ వెంటనే కళ్ళు మూసుకుంది. అదిరే గుండెతో మంచం దగ్గరగా వెళ్ళి, ఎలా ఉందమ్మా నెమ్మదిగా అడిగింది. అందావిడ పళ్ళ బిగువున. ఇంకా మీరా ఏమీ అనలేదు. పిన్నిగారు, డాక్టర్ గారిని ఇక్కడికి తీసుకురమ్మంటారా బాచి అడిగాడు. వద్దు అన్నట్టు చెయ్యి ఊపింది. సరోజినీదేవి గొడవ చేసి వెళ్ళాక ఆవిడ పెద్దగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా పడిపోయింది. బాచీకి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆవిడని వదిలి ఎక్కడికని వెళ్ళడం? అయినా ఆవిడికి ఫిట్స్ అని అతనికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలో తోచక ఆవిడ ముఖం మీద నీళ్లు చల్లి దగ్గరే కూర్చున్నాడు. ఆవిడికి తెలివి వచ్చాక డాక్టర్ని తీసుకొస్తానంటే వద్దు కాక వద్దంది. మీరాని అడిగితే అది వరకు ఎప్పుడూ ఇలా రాలేదని చెప్పింది. ఇది సరోజినీదేవి చేసిన గొడవకే అనుకున్నాడు. సరోజినీదేవి అలాంటి మాటలు అంటే బాచి తెల్లబోయినట్టు చూస్తుండిపోయాడు. ఆ సరోజినీదేవికి అహంకారం ఎక్కువని, మీరా అక్కయ్య మీద ఏదో కసుకొద్ది అలా అంటోందని కూడా అనుకున్నాడు బాచి. బాచి, నువ్వు వెళ్ళి ఇంకా నేను వచ్చాను కదా అంది మీరా. మళ్ళా మధ్యాహ్నం వస్తానక్క అని వెళ్ళిపోయాడు బాచి. మీరా వీధి తలుపుకి గడియ పట్టి ఇటు తిరిగింది. కాంతమ్మ లేచి మంచం మీద కూర్చుంది. ఎందుకు లేచేవు, పడుకో అంది మీరా. తల్లి అవతారం చూస్తే మీరాకు భయం వేసింది. తల్లిని ఎప్పుడూ ఇంత కోపంగా చూసి ఎరగదు. అసలు ఈ అవతారమే కొత్తగా అనిపిస్తుంది మీరాకు. మీరా మాట కాంతమ్మ వినిపించుకున్నట్లు లేదు. కాంతమ్మ మంచం దిగింది. మీరా తల్లి దగ్గరకు వస్తూ ఏదో అనబోయింది. కాంతమ్మ మీరా జబ్బ పట్టుకుని, ఎవరికి ఆయాగా ఉంటున్నావు? ఆవిడికా వాళ్ళ అబ్బాయికా? ఆవిడ రౌద్రావతారం భయం గొలుపుతోంది. మీరాకంతా అర్థమైంది. ఇది ఆ సరోజినీదేవి చలవే. నువ్వు కూర్చో ముందు తల్లికి నచ్చజెప్పబోయింది. ముందు నాకు సమాధానం చెప్పు పులిలా గర్జించింది. అంత ఆవేశంలో ఉన్నప్పుడు అబద్ధం చెప్తే అసలే రెచ్చిపోతుందని శాంతంగా అంది. ఆయాగా కాదు, వంట మనిషిగా చెప్తే నువ్వు ఒప్పుకోవని. మీరా మాట పూర్తి కాకుండానే మీరా జుట్టు పట్టుకుని ముందుకు వంగి వీపు మీద పిచ్చిగా గుద్దింది కాంతమ్మ. అంత శక్తి ఆవిడికి ఎక్కడి నుంచి వచ్చిందో. ఇంతకన్నా నాకేదైనా ఇంత విషం పెట్టి చంపేయకూడదు. నా అడ్డు ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగచ్చు. మీరాను మళ్ళా వెనక్కు గుంజి ఈ చెంప ఆ చెంప వాయించింది. మొదట అయోమయంగా చూసిన విజయ్ మీరాను ఈ చెంప ఆ చెంప వాయించేసరికి పెద్దగా ఏడుపు అందుకున్నాడు. వాడి ఏడుపుతో మీరాను వదిలి గోడకేసి తల కొట్టుకోసాగింది కాంతమ్మ. మీరా చొప్పున ఒక్క అంగలో తల్లి దగ్గరికి వెళ్ళి వారించిపోయింది. ఆవిడ లొంగలేదు. ఆవిడకు పిచ్చి బలం వచ్చేసింది. మీరా తల్లి తల వెనకాల 2 చేతులు గట్టిగా అదిమి పెట్టింది. అయినా ఆవిడ కొట్టుకోవడం మానలేదు. మీరా వేళ్లు రాసుకుపోయి నెత్తురు చిమ్మింది. మీరా తల్లిని ముందుకు బలంగా తోసింది. నన్ను చంపేయి, ఆ తర్వాత వాణ్ణి చంపేయి. ఈ పేడ పోతుంది, అప్పుడు నీ పరువు పోదు ఏడుస్తూ అంది మీరా. విజయ్ మీరా మెడను 2 చేతులతో చుట్టి ఏడుస్తున్నాడు. ఈ చేసిన పాపాలు చాలవు, నువ్వు అన్నట్లు అప్పుడే ఏముంది, ఏ మందో మింగి ప్రాణం ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆశలు పెట్టుకున్నాను, తీసుకోక. ఇంత కర్మ నా మొహం మీద రాసుంటే అంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఎన్ని చూడాలని నా మొహం మీద రాశాడు ఆ దేవుడు. ఎందరి ఆయురార్థం నాకు పోశాడో. నేల ఖర్చుకుని పడుకున్న కాంతమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. మీరా మెల్లగా విజయ్ చేతులు విడిపించుకుంది. తల్లికి దగ్గరగా జరిగింది. సాధ్యమైనంత మృదువుగా అంది. తల్లి ఒంటి మీద చేయి వేస్తూ, అమ్మా నా మాట విను, ఆవిడ చెప్పింది నమ్మకు. ముందు నువ్వు కాస్త స్థిమితపడు, అన్నీ వివరంగా చెప్తాను. నాకేం చెప్పొద్దే తల్లి, నాకేం చెప్పక్కర్లేదు అంటూ గట్టిగా ఏడుస్తూ, ఎప్పుడైనా ఒక దెబ్బ వేసి ఎరుగుదనా? నన్నెంత రాక్షసిని చేస్తున్నావు? నీకేం లోటు చేశానే? ఇంకా ఈ ఊళ్ళో ఎలా బ్రతకను? అందరూ విన్నారు కదే అంటూ లేచి కూర్చుంది. నిన్ను బంగారంలో పెంచి పెద్ద చేసి నీ నీడలో నా కష్టాలన్నీ మర్చిపోదామని ఏ ఆడది చేయని పని దొడ్డమ్మ తప్పు తప్పు అని వారించినా వినకుండా నా చేత్తో నేనే బొట్టు చెరుపుకున్నాను. సంఘం విసురులకు తట్టుకోలేక కదే నిన్ను ఇంత ధైర్యంగా పెంచలేనని కదూ నేను ఆ పని చేసింది. నాకేమిటి మిగిలింది? భగవాన్, నన్ను ఎందుకు బ్రతికించేవు? 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని రోధించసాగింది. మీరాకి ఏడుపు వచ్చింది. ఇప్పుడేం చెప్పినా తల్లి వినదు అని తెలుసు. కాంతమ్మ పైకి ఏడుస్తుంటే మీరా లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. కాంతమ్మ పైకి ఏడుస్తోంది. కాసేపు ఇద్దరినీ చూస్తున్న విజయ్ వంటింట్లోకి వెళ్ళి వాడికి అందుబాటులో ఉన్న పళ్ళెం పట్టుకుని వచ్చాడు. పళ్ళెం చూపించాడు. వాడికి భోజనం టైం అయి చాలాసేపు అయింది. అంత బాధలోనూ మీరాకు నవ్వు వచ్చింది. కాసేపు అయ్యాక పెట్టొచ్చని డబ్బాలోంచి బిస్కెట్లు తీసి ఇచ్చింది.
విజయ్ వాటిని విసిరికొట్టాడు. విజయ్ని ఎత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది మీరా. కాంతమ్మ అన్నం తినలేదు. ఆఖరికి ఆవిడ చేత గుక్కెడి కాఫీ కూడా తాగించలేకపోయింది మీరా. కాంతమ్మకు టెంపరేచర్ కూడా వచ్చింది. విజయ్ పడుకున్నాడు. మీరా తల్లి కాస్త దూరంలో కింద కూర్చుంది. ఎడమొహం పెడమొహంలో ఉన్న ఇంతవరకు రోజులు పెద్ద మంచిగా లేకపోయినా ఏదో సాఫీగా గడిచిపోతున్నాయి. ఇంతవరకు తెలిసిన వాళ్ళు ఎవరూ తటస్థపడలేదు. ఇలా అయిపోయిన తల్లి ఎప్పటికి తేరుకుంటుంది? మధ్యాహ్నం 3 గంటలైంది. బాచి వచ్చాడు. ఎలా ఉంది పిన్నిగారు అని పలకరించాడు. బాగానే ఉందమ్మా, కళ్ళు తెరవకుండానే చెప్పింది కాంతమ్మ. బాచి కూడా అబద్ధమాడానని బాచి మీద ఆవిడ కోపం వచ్చింది. సరోజినీదేవి చెప్పకపోతే తను నిజంగా మీరా అక్కడ ఆయాగా చేస్తుందనుకున్నాం. 5 నిమిషాలు ఆవిడ దగ్గర కూర్చున్న బాచి మీరాని యువతలకు రమ్మని సజ్ఞ చేశాడు. మీరా ముందు గదిలోకి వచ్చింది. అమ్మగారు రమ్మన్నారక్క అన్నాడు. ఇంకా రానని ఆవిడికి చెప్పాను కదా. ఇంకా రాలేను బాచి అంది. సరోజినీదేవి వచ్చి వెళ్ళాక శాంతమ్మ గారు చూసిన ఆ చూపు మీరా ఎప్పటికీ మర్చిపోలేదు. అయినా తను ఎప్పటి నుంచో మానేయాలనుకుంటోంది. పిన్నిగారి కొంట్లో బాగుండలేదని చెప్పానక్క. అయినా ఓసారి రమ్మను, మాట్లాడాలి అన్నారక్క. అమ్మని ఇలా వదిలి రాలేను బాచి, ఇదే చెప్పు, తల్లిని వదిలి రావటానికి లేదట అని చెప్పు. ఖచ్చితంగా చెప్పేసింది మీరా. బాచి వెళ్ళిపోయాడు. తర్వాత కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. ఆవిడ తాగనంటే తాగనంది. మీరా ఇంత చేసేది లేక ఓ పక్కన పెట్టి మూత పెట్టేసింది. సాయంత్రం 5 గంటలు కావస్తుంది. మీరా తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తానని బ్రతిమలాడింది. నాకేమీ వద్దు, నన్ను ఇలా బ్రతకని అని విసుక్కుంది. ఆఖరికి మీరా తనే వెళ్ళి మందు తీసుకొస్తానంది. నువ్వు తెచ్చినా నేను మింగను, అవతల పారబోస్తాను అరిసినట్టే అంది. మీరా తల్లి మాటలు లెక్క పెట్టలేదు. ఇలా ఉండి మందు లేకపోతే ఎలాగా అనుకుంది. మీరా జడ విప్పుకుంది. తలంతా దిమ్ముగా పచ్చి పుండులా ఉంది. మీరా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా చీర మార్చుకుని అమ్మ తలుపేసుకో అంది. కాంతమ్మ అమాంతం లేచి కూర్చుంది. ఎక్కడికి? మళ్ళీ అక్కడికేనా? అక్కడికి చచ్చినా వెళ్ళను, డాక్టర్ దగ్గరికి. నేను మింగను, నువ్వు తేవద్దు. నేనంత తేలిగ్గా పోయే ఘటాన్ని కాదు. మీరాకు వెర్రి దుఃఖం వచ్చింది. తను ఏదో అనాలనుకుంది, మళ్ళా ఊరుకుంది. ఆవిడ అసలే ఆవేశంతో ఉంది. ఒంట్లో బాగుండలేదు. ఇప్పుడు తనేమన్నా ఇంకా రెచ్చిపోతుంది. తలిపేసుకో, విజయ్ని ఇంట్లోనే ఉంచుతున్నాను అనేసి బయటకు వచ్చేసింది. ఇటే చూస్తున్న పూజారులు ఆవిడ మీరా తలెత్తి ఇటు చూసేసరికి చప్పును లోపలికి తప్పుకుంది. వడ్డా బద్దుల తొంగమ్మ కిటికీలో నుంచి చూస్తోంది. మీరా గబగబా రోడ్డు మీదకి వచ్చింది. ఇంకా వాళ్ళంతా తనని ఓ వింత మృగాన్ని చూసినట్టు చూస్తారు. రోడ్ల మీదకి వచ్చేసరికి బాచి మళ్ళా వస్తూ కనిపించాడు. నిన్నొకసారి వచ్చి వెళ్ళమంటున్నారక్క, లేకపోతే అమ్మగారే వస్తారట. మీరాకు చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఆవిడని ఎంత గౌరవించింది. రాలేను, రావటానికి లేదంటే ఏమిటి నిర్బంధం? ఇన్నాళ్ళు చేస్తానని అగ్రిమెంట్ కానీ రాసిచ్చానా? విసుగ్గా కోపంగా ఉంది. ఒకసారి వచ్చి జీతం తీసుకెళ్ళమను అన్నారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఆవిడ అన్నగారు ఇప్పుడే నాతో అంతవరకు వచ్చారు. ఎటు వెళ్ళారో మరి. హాస్పిటల్కి వెళ్తోంది. తొందరగా వస్తే ఈ పూట వస్తుందట, లేకపోతే రేపు వస్తుందట అని చెప్పు అంది. సరేనని బాచి వెళ్ళిపోయాడు. మీరా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మీరా కనుచూపు మేర కనిపించే వరకు నిలబడిన ప్రకాశం గారు మెల్లగా ఆ సందులోకి దారి తీశారు. ప్రకాశం గారిని బాచి గాని మీరా కానీ చూడలేదు. తను వాళ్ళకు కనపడకుండా ఓ కొట్టు దగ్గర కాస్త పక్కగా నిలబడ్డారాయన. మాటల్లో అడిగినట్టుగా బాచీని అడిగారు, దారిలో మీరా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని. బాచి చెప్పిన ప్రకారం ఆయన వచ్చారు. ఆయన ఓ ఇంటి ముందాగి మీరా కాంతమ్మ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆ ఇల్లే అని పెంకుటిల్లు చూపించాడతను. ఆయన తడక తోసుకుని లోపలికి అడుగుపెట్టారు. ఆయన కాళ్ళు వణుకుతున్నాయి. గుండె విపరీతంగా కొట్టుకోసాగింది. పెదాలు అదురుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిలువెల్లా కంపిస్తున్నారు. వాళ్ళే ఆయన మనసు గట్టిగా చెప్తుంది. కాంతమ్మ పోలికలు మీరాకు చాలా ఉన్నాయి. ఆయన పై గుమ్మం మీద కాలు పెట్టి క్షణం సేపు ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. గుండె దిటవు చేసుకున్నారు. తలుపు మీద వణికే వేళ్లతో నెమ్మదిగా తట్టారు. అలా తట్టడంలో తలుపు తెరుచుకుంది. తలుపు చప్పుడు కాంతమ్మ కళ్ళు తెరిచింది. ఆవిడికి లేచే ఓపిక లేక లేవాలనిపించక తలుపు గడియవేయలేదు. గుమ్మంలో అపరిచిత వ్యక్తిని చూసి చప్పును లేచింది. కళ్ళు గిర్రని తిరిగాయి. కళ్ళు గట్టిగా మూసుకుని వేళ్లతో కళ్ళ మీద ఒకసారి నొక్కుని కళ్ళు తెరిచింది. ప్రకాశం గారు ఇంకో 2 అడుగులు లోపలికి వేశారు. కాంతమ్మే. తన కళ్ళు తన్ను మోసం చేయవు. ఆయన కాంతమ్మను వెంటనే గుర్తుపట్టారు. కానీ కాంతమ్మ ఆయన తొందరగా పోల్చుకోలేకపోయింది. అసలే మనసు కుదురులేదు, ఒంట్లో బాగుండలేదు. ఎవరా అని గుర్తు చేసుకుందామనుకున్నా అంతా ఏమిటో చెదురుముదురుగా
వచ్చిపోతున్నాయి. ఆయన ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తూ వణికే గొంతుతో కాంతం అన్నారు. నెత్తిమీద పిడుగు పడినట్లు అదిరిపడింది. కళ్ళు పత్తికాయల్లా అయినాయి. తూలి పడిపోతానేమో అనిపించి గోడకు ఆసరా చేసుకుంది. 22 సంవత్సరాల క్రితం ఆయన దగ్గరగా వస్తూ కాంతం నేను ఇంకా ఏదో అంటున్నారాయన. కాంతమ్మ అంటూ కింద పడిపోయింది. ప్రకాశం గారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆయన పొద్దున్నే విన్నారు ఆవిడకు ఫిట్స్ వస్తున్నాయని. ఆయన గబగబా వంటగదిలోకి వెళ్లారు. గ్లాసు కోసం వెతికి ఆ పక్కనే బిందులో నీళ్లు ముంచి తీసుకొచ్చారు. నుదుటి మీద నీళ్లు చల్లారు. కాంతం నేను కళ్ళు తెరు. ఆయన కంఠం వణికింది. భగవాన్, ఎలాంటి పరిస్థితికి వచ్చారు? ఎలాంటి కాంతం ఎలా అయిపోయింది? ఆయన చొక్కా జేబులో నుంచి రుమాలు తీసుకుని నీళ్లలో తడిపి నుదుటి మీద వేస్తూ కాంతమ్మ ఏ క్షణాన లేస్తుందా అని ఆ బంగారు క్షణం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేచి చూస్తున్నారాయన. తన పై మీద కండువా చివర్లతో కాంతమ్మ పాదాల చివరి నుంచి కారుతున్న నొరకను తుడిచారు. కాంతమ్మ కదిలింది. ఆయన ఆతృతగా చూస్తున్నారు. కాంతమ్మ కళ్ళు తెరిచింది. అయోమయంగా అటూ ఇటూ చూసింది. ప్రకాశం గారు కొద్దిగా ముందుకు వంగి ఎలా ఉంది కాంతం అని అడిగారు. కాంతమ్మ పూర్తిగా తెలివిలోకి వచ్చింది. ఆవిడికి అంతా అర్థమయ్యింది. లేని ఓపిక తెచ్చుకుని ఒక్క ఉదుటున లేచి నిలబడింది. కాంతం నెమ్మదిగా కాంతం చేయి పట్టుకుంటూ అన్నారాయన. ఛీ అంటూ చేయి విదిలి చేసుకుంది. ఆవేశంతో ఆవిడ ఊగిపోతుంది. నోటి వెంట ఒక్క మాట పెగల్లేదు. కాంతం కూర్చో, నేను అంతా చెప్తాను అనునయంగా అన్నాడు. ఏమీ చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మేము ఎలా ఏడుస్తున్నామో చూద్దామని వచ్చారా? చూసి ఆనందిద్దామని వచ్చారా? ఆయన వారిస్తూ దగ్గరకొచ్చారు. కాంతమ్మ గుమ్మం కేసి చేయి చూపిస్తూ వెళ్ళండి, ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, నాకేం చెప్పొద్దు, వెళ్ళండి ఆవేశంగా అంది. గదిలో ఆడుకుంటున్న విజయ్ బోరా ఊదుకుంటూ వచ్చాడు. నా మాట విను కాంతం, మీకోసం ఎంత వెతికానో నాకే తెలియదు. కోవూరంతా వెతికాను. స్కూల్కి వెళ్ళి అడిగితే మీ దొడ్డమ్మ గారికి ఏలూరు బదిలీ అయిందని చెప్పారు. అక్కడా వెతికాను. ప్రాధేయపడుతున్నట్టు చెప్తున్నారాయన. ఆవిడికి ఇంకా ఆవేశం వచ్చింది. అవును, అన్నగారి చేత ముందు నా దారి నన్ను చూసుకోమని ఉత్తరం రాయించేసి ఆ తర్వాత నా కోసం తీరిగ్గా వెతికారు. ఉత్తరమా? ఏం ఉత్తరం? ఆశ్చర్యంగా అడిగారాయన. మీరు రాయించిన ఉత్తరం మీకే తెలియదు? నిజంగా ఆ భగవంతుడి సాక్షిగా నాకు తెలియదు కాంతం. కాంతమ్మ లోపలికి విసురుగా వెళ్ళింది. పెట్లో అట్టడుగున నలిగిపోయి అక్కడక్కడ చిరిగిన పాత కాగితాన్ని తీసుకొచ్చి ముఖాన్ని కొట్టినట్టు విసురు కొట్టింది. ఆయన ఆ కాగితం తీసి కూడబలుక్కుంటూ చదువుకుని కొయ్యబారిపోయారు. అందులో ఇలా ఉంది. నీ పేరు కాంతమని చెప్పాడు తమ్ముడు. వాడిని ఆలోచించుకోవటానికి వ్యవధన్న అయ్యకుండా గుళ్ళో పసుపు కొమ్ము కట్టించుకున్నావట. నన్ను అడిగితే అది వాడి తప్పు కాదు. ఆడదానివై ఉండి తొందరపడటం నీది తప్పు. ఏది ఏమైనా వాడు బాధ్యుడు కాడు. ఎవరూ బాధ్యులు కారు. నాకు నువ్వే బాధ్యురాలివి. నా తమ్ముడికి అక్కడి నుంచి వచ్చిన 4 రోజులకే మా మేనత్త కూతురితో వైభవంగా పెద్దల సమక్షంలో వివాహమైంది. నీవు ఇక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తూ ఊరుకునేది లేదు. మొండితనంగా వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదనుకుంటాను. ఈ అడ్రస్ నా తమ్ముడు ప్రకాశమే ఇచ్చాడు. అది ఆయన పెద్దన్న రాసిన ఉత్తరం కాదనటానికి వీలు లేదు. అన్నయ్యకి ఎలా తెలిసింది? ఒక్క శాంతకేగా తను చెప్పింది. దానికి కూడా అడ్రస్ తెలియదే. ఆయన తలెత్తి తప్పు చేసిన వాడిలా బాధగా కాంతమ్మ కేసి చూశారు. ఇప్పుడేమంటారు అన్నట్లున్నాయి కాంతమ్మ చూపులు. విజయ్ కాంతమ్మను ఆనుకుని ప్రకాశం గారి కేసి వింతగా చూస్తున్నాడు. నిజంగా ఈ అడ్రస్ నేను ఇవ్వలేదు. అసలు నా చెల్లెలికి తప్పితే ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇప్పుడెవరూ సంజాయిషి అడగటం లేదు. ఇంక వెళ్ళొచ్చు కఠినంగా అంది కాంతమ్మ. మీరా ఆవిడికి మళ్ళీ దుఃఖం ఉప్పెనలా వచ్చింది. వెళ్ళండి, మీరా రాకముందే వెళ్ళిపోండి. ఇదిగో దాని పాపం, వెళ్ళండి. ఇంక వాగే ఓపిక నాకు లేదు. అది ఇంటికి రాకముందే వెళ్ళిపోండి. అది మిమ్మల్ని చూడ్డానికి వీల్లేదు. అది వచ్చేలోపు మీరు వెళ్ళకపోతే తల బద్దలు కొట్టుకుని చేస్తాను. వెళ్ళండి, ఏడుస్తూ అరిచింది కాంతమ్మ. ఆయన దగ్గరికి రాబోతూ ఏదో చెప్పబోయారు. నాకేం చెప్పొద్దు, వెళ్ళండి. ఒక్క క్షణం ఇక్కడ ఉన్నారంటే నా శవంతోటే మీరు మాట్లాడేది. ప్రకాశం గారికి భయం వేసింది. వెర్రి దుఃఖం వచ్చింది. తను ఇక్కడ ఉంటే కాంతమ్మకి ఏమవుతుందో. ఆ ఆవేశంలో మళ్ళీ ఫిట్స్ వస్తే అని కంగారుపడి వెంటనే అవతలికి వచ్చేశాడు. కాంతమ్మ నుంచున్న చోటనే కుప్పలా కూలిపోయింది. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. విజయ్కి భయం వేసిందిలా ఉంది. వాడు రాగం అందుకున్నాడు. వాడిని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. కొంతసేపటి కాంతమ్మ సర్దుకుంది. విజయ్ని 2 బిస్కెట్లు వాడి ముందు పడేసి మంచంలో కూలబడింది. ఓ అర్ధగంటకు మీరా వచ్చింది. తలుపు గడియ వేసుకోలేదు అంటూ తల్లి మంచం దగ్గరకు వచ్చింది. అమ్మా, తల్లి పక్కలో కూర్చుంటూ పిలిచింది. కాంతమ్మ మాట్లాడలేదు. తల్లి ఒంటి మీద చేయి వేస్తూ అమ్మా ఒకసారి ఇటు చూడు ప్రేమగా జాలిగా అంది. కాంతమ్మ కళ్ళమ్మట నీళ్లు దారలు కడుతున్నాయి.
కళ్ళు తెరవలేదు. అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఒప్పుకుంటున్నాను. నేనేం చేస్తే నీకు సంతోషంగా ఉంటుందో చెప్పు. విజయ్ ఏ అనాథ శరణాలయమునన్నా ఇచ్చేయమంటావా? మీరా గొంతుకి ఏదో అడ్డుపట్టట్టుగా ఆగిపోయింది. ఈసారి గట్టిగా ఏడ్చేసింది కాంతమ్మ. నిన్నే ఏం చేయమంటావో చెప్పు. నీ మనసులో మాట చెప్పమ్మా. నువ్వలా ఏడుస్తూ కూర్చుంటే భరించలేకుండా ఉన్నాను. కాంతమ్మ కూతుర్ని కావలించుకుని బోరుమంది. మీరా అతి ప్రయత్నం మీద ఏడుపు ఆపుకుంటోంది. అంతలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. మీరా, నా మీద నీ కోపం లేదే, అసహ్యం లేదే? ఎప్పుడైనా ఒక్క దెబ్బ వేసి ఎరుగుదనే పాపిష్టిదాన్ని. చేతులు విరిగిపోయేలా కొట్టాను ఏడుస్తూ అంది. తల్లి తనను కొట్టినందుకే చాలా బాధపడుతుందని గ్రహించింది. మీరా మనసు కొంత తేలికపడినట్లయింది. అమ్మా, అదే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నాకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు. నిజం, ఒట్టమ్మా, నా మాట వినమ్మా అంది. ఆవిడ మాట్లాడలేదు, కూతుర్ని వదలలేదు. ఎన్నాళ్ళలో చూసినట్లు ఆప్యాయంగా అక్కుని చేర్చుకున్నట్లుగా ఉంది ఆవిడకు. తల్లి కాసేపు అలానే దగ్గరగా ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంది మీరా. సేద తీరినట్లుగా ఉంది మీరాకు. తల్లి కౌగిలిలో ఉన్న మీరాకి విజయ్ చప్పుడు లేదేమో అని చూసింది. విజయ్ అని పిలిచింది తల్లి చేతులు తప్పించుకుంటూ. ఎడం చేత్తో పొట్టని చక్కెర డబ్బా పట్టుకుని వంటింట్లోకి వచ్చాడు విజయ్. మూతంతా చక్కెర, గుత్తి నిండా చక్కెర. మీరాకు నవ్వు ఆగలేదు. నవ్వు ఆపుకుంటూ అక్కడ పెట్టు కళ్ళెర చేసింది. తర్వాత అమ్మా, ఈ మందు తాగు, డాక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్వు రాకపోతే పోనీ ఇంటికి తీసుకొస్తాను అంది. కాంతమ్మ కూతురి చేతిలో మందు అందుకుని వేసుకుంది. అమ్మా, కొంచెం కాఫీ తాగు, నాకు నీరసంగా ఉంది. నేను నీరసంగా ఉన్నా నాకు పర్వాలేదు, తల్లి ఒడిలో తలపెట్టుకుని అంది.